అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కర్నూలు జైలుకు తరలించారు పోలీసులు. దాదాపు 14 రోజుల రిమాండ్ విధించింది ఆలూరు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు. ఎమ్మెల్యే విరూపాక్షి సహా మరో 16 మందికి కూడా 14 రోజుల రిమాండ్ విధించింది. అలాగే టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి రిమాండ్ విధించింది. టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే విరూపాక్షిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. సంఘాల నియామకాలలో టీడీపీ వైసీపీ నేతల మధ్య నిన్న ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇక ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు శ్రీరాములకు కూడా ఆ ఘర్షణలో గాయాలయ్యాయి. చిప్పగిరి మండల టీడీపీ కన్వీనర్ పురుషోత్తంపై దాడి చేశారు ఓవైపు ఎమ్మెల్యే అనుచరులు. సో నిన్న అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి మరీ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమి ఏర్పడింది అని చెప్పేసి ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి నిన్న నుంచి కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే ప్రస్తుతానికి 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. సో దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్, దాదాపుగా 14 రోజుల వరకు అయితే రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కోర్టులో వైఎస్ఆర్సీపీ న్యాయవాదులు ఏ విధమైనటువంటి వాదనలు వినిపించారు వైఎస్ఆర్సీపీ తరఫున? కర్నూలు జిల్లా జైలుకు ఎమ్మెల్యే విరూపాక్షిని తరలించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి నేరుగా ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే ఇక్కడ ప్రధానంగా నియామకాల్లో జరిగిన 2 వర్గాల మధ్య, అటు టీడీపీ వైసీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణ, ఒకవైపు టీడీపీ మండల శాఖ అధ్యక్షుడి కారు పైన దాడి చేయడం, ఆయన పురుషోత్తం అనే టీడీపీ కన్వీనర్ పైన ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడి చేయడం, మరోపక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాముల పైన టీడీపీ నేతలు దాడి చేయడం, పరస్పర దాడుల్లో గాయాలు కావడం, వాటిని హాస్పిటల్ తరలించి. అయితే ఇక్కడ ప్రధానంగా గత రెండు రోజుల నుంచి ఏదైతే ఇటు ఆలూరు నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. అటు టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. నిన్న చిప్పగిరి పోలీస్ స్టేషన్ లో ఆలూరు ఎమ్మెల్యేని విచారించారు. అయితే ఆలూరు ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ను పోలీసులు నేరుగా రిమాండ్ కు తరలించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆలూరు సివిల్ జడ్జి కోర్టుకు తరలించడం, అక్కడ 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయన కర్నూలు జైలుకు తరలించారు. అయితే ఈ కర్నూలు జైలుకు తరలించిన క్రమంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి సంబంధించిన నేతలను కార్యకర్తలను కేవలం అధికార బలంతోనే అరెస్ట్ చేస్తున్నారు. దాడులు చేసిన వారికైనా కేసులు ఉండవు, ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే అరెస్టులు, ఇది ప్రజాస్వామ్యమా? రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఉందా? ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాద అంటూ ఆయన ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోశారు. జగన్ ట్వీట్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ 2 వర్గాల మధ్య ఏదైతే వైసీపీ టీడీపీ నేతల మధ్య చోటు చేస్తున్న ఈ ఘర్షణ వాతావరణం, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడం, మరోపక్క ఎమ్మెల్యే అరెస్ట్ కావడం, ఒకంత వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చిప్పగిరి పోలీస్ స్టేషన్ ను ముట్టడించాయి. మరోపక్క అధికార పార్టీ వీటిని ఖండిస్తుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నేరుగా ఒక దళిత టీడీపీ కార్యకర్తల ఇంటిపై దాడి చేశారంటూ వారు ఏదైతే టీడీపీ కౌంటర్ ఇస్తుంది. ఇక్కడ ప్రధానంగా గత 2 రోజుల నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు కర్నూలు జైలుకు తరలించారు. ఆయన 14 రోజులు రిమాండ్ విధించారు. ఆలూరు ఎమ్మెల్యే ఇటు విరూపాక్షి బెయిల్ కి అప్లై చేశారు. అయితే చూడాలి ఆయన బెయిల్ వస్తుందా రాదా అనే అంశం నేడు కోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా 2 వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ చిలికి గాలికి వానగా మారింది. ఏకంగా అరెస్ట్ వరకు వెళ్ళింది. అయితే ఇక్కడ టీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు రిమాండ్ పడిందని సమాచారం అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే విరూపాక్షిని కర్నూలు జైలుకైతే పంపించారు. మరి అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరన్నా చేరుకుంటున్నారా? అండ్ అక్కడ భద్రతా ఏర్పాట్లు కనుక ఎట్లా ఉన్నాయి? ఇక్కడ ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి ఆలూరు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇసుక వివాదంతో పాటు టీడీపీ నేతలపై దాడి చేశాడు ఆయనంటూ ధర్మాసనం ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. అయితే ఆలూరు కోర్టు ఆయనకు దాదాపు 14 రోజులు రిమాండ్ విధించింది. టీడీపీ నేతలపై దాడి చేశారు. మరోపక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతల పైన దాడులు చేసే కేసులు లేవంటూ
ఒకంత వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్డు ఎక్కారు. విరూపాక్షితో పాటు దాదాపు 16 మంది నేతల పైన వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు పెట్టారు. ఈ 16 మందికి కూడా ఆలూరు కోర్టు జడ్జి ఆయన 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ 14 మందిని కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో దాదాపు 14 నుంచి 16 మంది ఉన్నారని సమాచారం అనిపిస్తుంది. ఈ 16 మందిని కూడా ఆలూరు నుంచి ఇటు కర్నూలు జైలుకి తరలించారు. కర్నూలు జైల్లో ఆయన ప్రస్తుతం ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు నేడు కలిసే అవకాశం ఉంది. అయితే ఆయనకు ములాఖత్ లభిస్తుందా లేదా అనే అంశం కూడా మనకు క్లారిటీ రావాల్సింది. అయితే గత 2 రోజులుగా హైటెన్షన్ వాతావరణం నెలకొనింది. 2 వర్గాల మధ్య ఇటు ఎమ్మెల్యే అటు టీడీపీ నేతలు అటు టీడీపీ మండల్ కన్వీనర్ పురుషోత్తం వాహనాన్ని పురుషోత్తం ఇంటిపై తర్వాత పురుషోత్తంపై దాడి చేశారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు ఇచ్చారు. మరోపక్క టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ప్రస్తుతం ఆలూరు నుంచి ఆయన్ను కర్నూలు జైలుకి తరలించారు. 14 రోజులు రిమాండ్ ఉంది. అయితే బెయిల్ అప్లై చేసే అవకాశాలు ఉన్నాయని మనకు సమాచారం అనిపిస్తుంది. ఇటు 2 వర్గాల మధ్య చోటు చేసుకున్న ఈ ఘర్షణ చిలికి గాలిక వానగా మారడం, ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ తర్వాత ఆయన కర్నూలు జైలుకి తరలించారని ప్రస్తుతం మనకు సమాచారం అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆలూరు నియోజకవర్గంలో ఎస్పెషల్లీ నేమకల్లు అండ్ సంగాల గ్రామంలో పరిస్థితి ఎట్లా ఉంది? మళ్ళీ ఘర్షణలు మొదలయ్యేటువంటి అవకాశం ఉందా? దానికి సంబంధించి పోలీసుల బలగాలు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముందుగా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ప్రియ, ఇక్కడ ప్రధానంగా సంగాల నేమకల్లు 2 గ్రామాల్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మళ్ళీ ఘర్షణలు తలెత్తకోకుండా ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా విరూపాక్షిని ఆలూరు నుంచి కర్నూలుకు తరలించడం, మరోపక్క 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు దాడుల్లో కొంతమంది కార్యకర్తలు హాస్పిటల్ పాలయ్యారు. వారికి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ టీడీపీ ఈ మండల్ కన్వీనర్ పైన దాడి చేశారనే ఆరోపణలు, మరోపక్క వాటిపైన కేసు నమోదైంది. ప్రస్తుతం 2 గ్రామాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా శాంతి భద్రతలు కాపాడే యోచనలో పోలీసులు ఉన్నారు. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రస్తుతం 2 గ్రామాల్లో కూడా ఎలాంటి ఘర్షణలు తలెత్తలేదు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు సర్దుమణిగాయని సమాచారం అనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే కర్నూలు జైలుకు ఎమ్మెల్యే విరూపాక్షిని తరలించారు. అయితే 14 రోజుల రిమాండ్ కూడా ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అయితే విధించింది. ఎమ్మెల్యే విరూపాక్షితో సహా మరో 16 మంది కూడా 14 రోజుల రిమాండ్ విధించింది. టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి రిమాండ్ విధించింది కోర్టు. టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే విరూపాక్షిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సంఘాల నేమకల్లులో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ, ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు శ్రీరాములకు గాయాలయ్యాయి. ఇక చిప్పగిరి మండల టీడీపీ కన్వీనర్ పురుషోత్తంపై ఎమ్మెల్యే అనుచరులందరూ కూడా దాడి చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆలూరు నియోజకవర్గం నేమకల్లు సంఘాల గ్రామాల్లో కూడా పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందనే చెప్పొచ్చు. ఏ టైంలో ఘర్షణలు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో పోలీసులందరూ కూడా అక్కడ బలహాలతో మోహరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే దాదాపు 14 రోజుల వరకు అయితే విరూపాక్షికి రిమాండ్ విధించారు. అయితే అక్కడ కొంతమంది ఈ గొడవ కారణంగా కొంతమంది కార్యకర్తలు కూడా గాయాలు పాలై వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. సో ఇటు ఈ నేమకల్లు గ్రామాల్లో ఇటు తెలుగుదేశం పార్టీకి అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మధ్య కూడా తీవ్ర ఘర్షణ వాతావరణం నేలకొన్న నేపథ్యంలో ఇప్పుడు విరూపాక్షిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు 16 మందిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతానికి వీళ్ళందరినీ కూడా రిమాండ్ లో విధించారు. సో ప్రస్తుతానికి కనుక చూసుకుంటే కర్నూలు జైలుకైతే ఎమ్మెల్యే విరూపాక్షిని అయితే తరలించడం జరిగింది. దీనికి సంబంధించి మరి బెయిల్ పిటిషన్ వేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ రకంగా కూడా ముందుకు అడుగులు వేస్తున్నారు వైసీపీ తరపు నుంచి న్యాయవాదులు. సో ఇక చూడాలి మరి బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ వస్తాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ రావాలంటే మీరు ఇట్స్ యూటీవీని అప్డేట్ లో చూస్తూనే ఉండండి. Tá vendo?